తెలంగాణ భవన్లో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. బీఆర్ఎస్ నాయకుల సమక్షంలో కృష్ణానది జలాలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన ప్రజెంటేషన్ ద్వారా తెలుపనున్నారు. తెలంగాణలో నీటిపారుదల శాఖకు సంబంధించిన అంశాలపై గత 10 ఏళ్లలో ఏం జరిగిందన్న దానిపైన మాజీ మంత్రి హరీష్ రావు వివరించనున్నారు. ఇక ఎత్తిపోతల పథకం పైన బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన పనులపై, అలాగే కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన అనుమతుల గురించి కూడా చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలను బీఆర్ఎస్ బైకాట్ చేసింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరైనా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆ పార్టీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ నుంచి సభకు హాజరు కావద్దని బీఆర్ఎస్ నిర్ణయించింది. ప్రభుత్వం కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించిందని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను కావాలని నిర్లక్ష్యం చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. ఈ అంశాలపైన స్పష్టమైన డేటాతోటి ప్రజల ముందుకు వెళ్లాలని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని బీఆర్ఎస్ వ్యూహ రచన చేస్తోంది. ఇక తెలంగాణ భవన్లో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు. చక్రి, తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఈ యొక్క సమావేశాల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తుంది. నిన్న మూసీ సుందరీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకి తగినంత సమయం ఇవ్వలేదు. ఎందుకంటే అభ్యంతరాలు కొన్ని ఉన్నాయి. మూసీ సుందరీకరణ అసలు ఏ విధంగా చేస్తారు, ఏంటి, దానికి ఎంత ఖర్చు అవుతుంది అనే ప్రశ్నలకు ఇటు ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రావడం లేదు. సో ఈ ప్రశ్నలన్నీ కూడా మేము అడిగేందుకు సిద్ధంగా ఉన్నాము. ఆ సమయంలో మాకు మైక్ ఇవ్వండి అని ఎన్నిసార్లు అడిగినా కూడా మాకు మైక్ ఇవ్వకుండా మైక్ కట్ చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తూ వెంటనే సభను వాకౌట్ చేసి వెంటనే బయటకు వచ్చి గన్ పార్క్ వద్ద నిరసన తెలిపారు. నిరసన దాదాపుగా అర్ధగంట పాటు కూడా గన్ పార్క్ వద్ద కూర్చొని నిరసన తెలిపారు. ఆ సమయంలో మీడియాతో కూడా మాట్లాడారు. ఈ యొక్క శీతాకాల సమావేశాలని బీఆర్ఎస్ పార్టీ ఇక పూర్తిగా కంప్లీట్ గా ఇక్కడ నుంచి మీరు ఆ శీతాకాల సమావేశాల్లో పాల్గొనేది లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు చెప్పారు. కాబట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు అని మాకు తెలుస్తుంది. కాబట్టి ఒకవేళ స్పీకర్ అటు అధికార పక్షానికి అవకాశం ఇస్తే ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీకి కూడా మాకు తగినంత సమయం ఇచ్చి మేము కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి కూడా అన్నారు. కాబట్టి స్పీకర్ కి ఆ విధంగా మేము అనేక సార్లు కలిసి విజ్ఞప్తి చేశామని కూడా చెప్పారు. కాబట్టి ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో మేము ప్రశ్నలు అడిగేందుకు కూడా మాకు మైక్ ఇవ్వడం లేదు. కాబట్టి సో మాకు నమ్మకం కూడా లేదని చెప్పేసి కూడా పూర్తిగా మేము ఆ యొక్క శీతాకాల సమావేశాలను పూర్తిగా బాయ్కాట్ చేస్తున్నాం అని చెప్పేసి కూడా వారు బయటకు రావడం జరిగింది. కాబట్టి ఇక ఈ రోజు కూడా అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం అవుతాయి. కాబట్టి ఈ యొక్క సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పాల్గొనకపోవచ్చు. కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. సో ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత ఇటు తెలంగాణ భవన్ లో సాయంత్రం మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ఈ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు డిపిఆర్ అసలు ఎందుకు సిద్ధం చేశాము, అది దూరాల నుంచి శ్రీశైలానికి ఎందుకు మార్చాల్సి వచ్చింది, అలా మార్చడం వల్ల మనకి తెలంగాణకి ఎటువంటి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది అనే విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యేలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనకి అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత వెంటనే ఈ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు మాజీ మంత్రి హరీష్ రావు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క శీతాకాల సమావేశాలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము వెళ్ళేది లేదు. ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి అసలు మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదు. మేము అడిగిన ప్రతి ప్రశ్నను కూడా కట్ చేస్తున్నారు. సో కాబట్టి ఓన్లీ ఇటు ప్రజాక్షేత్రంలో అసెంబ్లీ సాక్షిగా ఇటు ఎంతో ప్రజాస్వామ్యయుతంగా మనం ఏదైనా ఒక ప్రజల సమస్యలు పైన చర్చించుకోవాల్సినటువంటి అసెంబ్లీ ఈ రోజు
సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన కేసీఆర్ పైన తిట్టడమే సరిపోతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తుంది. నిన్న కూడా గన్ పార్క్ వద్ద నిరసన చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇదే మీడియాకి చెప్పడం కూడా జరిగింది. కాబట్టి చూడాలి, ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత ఇక సాయంత్రం మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు అసలు ఎందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మించాం అనేది స్పష్టత ఇవ్వబోతున్నారు. సో ఇది ఇక నెక్స్ట్ సంక్రాంతి తర్వాత కూడా ఇటు కేసీఆర్ భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి ఏ జిల్లాలకు అది మనకి తాగునీరు అందిస్తుంది, పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ ఈ 3 జిల్లాల్లో కూడా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమైంది. కాబట్టి సో ఆ బహిరంగ సభలోనే ప్రజలకు వివరించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇటు ప్రతి అంశాన్ని కూడా అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటే మాకు అసలు అవకాశం ఇవ్వడం లేదని ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తూ ఈ శీతాకాల సమావేశాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వెళ్ళేది లేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సైదులు.